చాలా మంది విలన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ పార్ట్ 2 సరిపోద్ది అనమాట. ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు. అండ్ జగపత్ బాబు యాక్షన్ చాలా బాగుంది. ఝాన్సీ గారిది బాగుంది. నేను బహుశా పార్ట్ 3 కూడా ఉంటుంది అనుకుంటున్నా. స్టోరీ అయితే చాలా పెద్దదన్న, అది నిజం చెప్తున్నా కదా. సో ప్లస్ పాయింట్లు అవన్నీ అంటే నెగిటివ్ చెప్పలేను, కానీ ప్రభాసే మేబీ లుక్స్ బాగుంటే బాగుండేది. అండ్ కొన్ని సీన్స్ కొంచెం డ్రాగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో ఒక సీన్ ముందు అబ్సల్యూట్లీ యాజ్ గుడ్ యాజ్ KGF 1 and 2. సో దాంతో హాయ్ గైస్, అందరికీ నమస్తే. సో సలార్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మన బేబీ కార్ అయితే ఇక్కడే ఉంది, బట్ మన కార్ మీద వెళ్ళట్లేదు, ర్యాపిడో మీద వెళ్తున్నాం ఒక్కడమే కాబట్టి. నేను యాక్చువల్లీ వచ్చేసి మన ఇంటి దగ్గర అయితే లేను, హైదరాబాద్లో అయితే ఉన్నాను అనమాట. ఏంటి ఆ వివరం అంతా కూడా చెప్తాను. బట్ సలార్ మూవీకి అయితే ప్రెట్టి మచ్ సో ఎక్సైటెడ్ అనమాట. టికెట్స్ అయితే అసలు దొరుకుతాయి అనుకోలేదు, లాస్ట్ మూమెంట్ లో బుక్ అయితే చేశాను. అండ్ మమ్మీ డాడీ రావట్లేదు, ఒక్కడనే వెళ్తున్నా. సబ్స్క్రైబర్లు ఎవరు రావట్లేదు, ఒక్కడనే వెళ్తున్నా అనమాట. సో ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్ళుంటే ఆ ఊపు వేరుందును, బట్ తప్పట్లేదు అనమాట. యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్కి మనం BGMA ల్యాన్ ఈవెంట్ కోసం అయితే వచ్చాము. రేపు అయితే ల్యాన్ ఈవెంట్ అయితే ఉందనమాట. సో ఇవాళ మనకి బ్రీఫింగ్ అంతా కూడా ఉంటుంది. బట్ 4 o'clock టికెట్స్ లక్కీగా నేను రాత్రి అయితే దొరికాయి. సో ఇంకా బుక్ అయితే చేస్తాం అనమాట. ఇంకా స్లోగా మాడుతున్నాను, వీధిలో ఉన్నానమాట. సో ర్యాపిడో కోసం వెయిటింగ్. చాలా ఎక్సైట్గా ఉందన్నమాట. నీల్మామ్ అయితే కనుక ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని 3 చెరువులు నీళ్ళు తాకిచ్చేస్తాడు అనిపిస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక మీమ్ చూసాను, RRR మనకి ఏంటంటే రామారావు వచ్చేసి రామ్ చరణ్, అండ్ అలాగే రాజమౌళి గారు, అండ్ అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ గారు, అండ్ అలాగే ప్రభాస్ PPP PPP అనమాట. అట్లా మరి RRR కాంబినేషన్ వర్కౌట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయినట్టు PPP కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో ఇప్పుడు చూడాలి. మన ర్యాపిడో అనుకుంటా భయ్యా, ర్యాపిడోనా OTPనా 7507 భయ్యా, మిరాజ్ మూవీస్. సో యా గైస్, మూవీ అయితే మాల్లో అయితే బుక్ చేయలేదన్నమాట. డైరెక్ట్గా ఇంకా మిరాజ్ సినిమాస్ అని ఉంది ఇక్కడ. 3 థియేటర్స్ కలిపి ఉంటాయంట, ఇది ఇండివిజువల్ థియేటర్స్ అనుకుంటుంది, బయట మాల్లో ఏం కాదు. సో అయితే సో మరి హడావుడు ఎలా ఉంటుందో మరి చూద్దాం. మరి ఇక్కడ ఏమైనా ఉండొచ్చో ఉండకపోవచ్చో కూడా తెలియదు మనకి. సో మంచి థియేటర్ కూడా కాదు కూడా తెలియదు. ఇక్కడ నాకు లక్కీగా దిల్సుఖ్ నగర్లో దగ్గరలో దొరికిందనమాట, ఇంకా బుక్ చేస్తాం. సో అవతల పక్కేమో మా ఆవిడ ఏలూరు సైడ్ అయితే వెళ్తుంది. సో తన సైడ్ నుంచి తన రివ్యూ అయితే వచ్చింది. ఇక్కడ హడావుడి ఏంటో చూద్దాం. ఫస్ట్ హడావుడి చూద్దాం ఉంది. హైదరాబాద్లో సంజయ్ 70mm అండ్ అలాగే ఈ థియేటర్లో అయితే గట్టిగా చేస్తారు. మరి ఇక్కడ ఏమైనా ఉంటుందా లేదా మరి చూద్దాం మరి. కానీ లుక్స్ అయితే మటుకు ట్రైలర్లో సాటిస్ఫైడ్ అన్న అసలు రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ. సో ఆ లుక్స్ కన్నా లుక్స్ అయితే మటుకు చాలా సాటిస్ఫైడ్. ప్రభాస్ని అలా చూడాలనుకున్నాం, ట్రైలర్లో అలా చూస్తాం, సినిమాలో కూడా అదే విధంగా వెళ్తుంది అనుకుంటున్నాను. మరి హోప్ఫుల్లీ చాలా హోప్స్ పెట్టుకున్నాము. యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ కింద కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాం అనిపిస్తుంది, బట్ ప్రభాస్ మూవీ అక్కడ మినిమం మాట్లాడుకోవాలి మరి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. యాజ్ ఎక్స్పెక్టెడ్ గైస్, మూవీ థియేటర్ దగ్గర మొత్తం సాంబార్ సప్పడా. అసలు సాంబార్ స్పైసీడా ఉండాలి, బట్ సప్పడా ఉంది. థియేటర్ బట్టి ఉంటుంది కదా ఏమైనా హడావిడి. సో ఈ థియేటర్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఫుల్ ఖాళీ, అంటే హడావిడి ఏమీ లేదు, బట్ హౌస్ఫుల్ పక్కాలండి, బట్ హడావిడి లేదనమాట. సో లోపలికి అయితే వెళ్దాం, ఇంకా చాలా టైం ఉంది, వచ్చేబాగా వెళ్ళచ్చు. ఇదిగోండి ఫుల్ ఖాళీ అనమాట. వాటి థియేటర్ బాగానే ఉండిద్ది అనిపిస్తుంది. మనకి లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాం గైస్, లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాం కాబట్టి ఈ రకంగా ఉందన్నమాట. మనకు తెలిసి బుక్ చేసుకుంటే ఆ హడావుడు వేరుందను. కానీ సలార్ చాలా ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించింది. మా పెద్ద ప్రమోషన్స్ ఏం లేవు, హైప్ అంతా కూడా ట్రైలర్ ఒకటే, ఇంటర్వ్యూస్ లేవు, ఏమీ లేవు. సో యా చలో. గైస్ ఇప్పుడే మూవీ ఫస్ట్ హాఫ్ అయితే అయిందనమాట. అస్సలు ఏమన్నా ఎలివేషన్స్ అసలు చంపేశారు. హాయ్ బ్రో, మన ఫ్యాన్స్ అనమాట, సబ్స్క్రైబర్ హాయ్ చెప్తున్నాడు. సో ఏమన్నా ఎలివేషన్స్ అన్న అసలు చంపేశాడు. అసలు ఎలివేషన్స్ అయితే కనుక ఓవర్గా అనిపించలేదు, ఎంత ఎలా చూపించాలో అంత అలా చూపించాడు అనమాట. నేను మొత్తం అంతా కూడా నాన్ స్పాయిలర్ రివ్యూ కింద చెప్తాను, సో మీరు సేఫ్గా చూడొచ్చు అనమాట. లాస్ట్లో ఒకవేళ కుదిరితే స్పాయిలర్ రివ్యూలో చెప్తాను. ఎలివేషన్ సూపర్, BGM అయితే సూపర్, 2 సాంగ్స్ అయితే వచ్చాయన్నమాట సోఫార్. అసలు స్టోరీ టెల్లింగ్ అయితే కనుక పిచ్చ పీక్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అనమాట. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మినీ స్టోరీ టెల్లింగ్స్ కింద కూడా చూపించాడు అసలు ప్రశాంత్ నీల్. చాలా బాగుందనమాట. ఆ పిల్లలతో ఇంట్రాక్షన్ కానీ ప్రభాస్,
అండ్ ఆల్సో ప్రతి ఒక్కరితో కూడా ప్రభాస్ ఎట్లా ఉంటాడు ఆ మొత్తం అంతా కూడా బాగా చూపించడం. అండ్ వాళ్ళ అమ్మ వేసిన బౌండరీస్కి కట్టుబడి ఉండవు. ఆ స్టోరీ ఎలివేషన్స్, ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది బాగా చూపించడం అన్నమాట. అండ్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అని చెప్పేసి మనకి ఇంటర్వెల్లో బ్యాంగర్ అయితే వదిలేయడం అన్నమాట చిన్నది, అదైతే మిస్ అయితే అవ్వద్దు. సో మొత్తానికి మనకి ట్రైలర్లో చూసినట్టే ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయ్యారు అని ఆ ఇంటర్వెల్ బ్యాంగర్తో ఆపుతాడనమాట. అసలు ఏం జరిగిందని చాలా క్వశ్చన్స్ అయితే వదిలేసాడు ప్రశాంత్ నీల్ మామ. మరి అది సెకండ్ హాఫ్లో ఎంతవరకు కవర్ చేస్తాడో అండ్ పార్ట్ 2కి ఏం వదులుతాడో అనేది చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ముందైతే స్పెషల్ థ్యాంక్స్ టు రాక్ స్టార్ యష్ అని ఉంది. సో యష్ది ఎలా కలుపుతారో అది చూడాలి. సో ఫార్ అయితే ఫస్ట్ హాఫ్ ఇలా అనిపించింది అనమాట నాకు. సో మరి సెకండ్ హాఫ్ అయ్యాక చూద్దాం. ప్రస్తుతానికి స్నాక్స్ అయితే తినేసి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకటైతే చెప్తాన్నా, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకుంటారు. ఆఫ్టర్ బాహుబలి దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ బ్యాంగర్ అండ్ బాక్స్ ఆఫీస్ హిట్ ఫర్ ప్రభాస్. సాటిస్ఫైడ్ అయిపోతారప్ప మీరు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోండి. రాధేశ్యాము మించి అండ్ ఆల్సో ఆదిపురుషుని మించి అదిరిపోద్ది అనమాట. సో మీరు ఇంకెళ్ళిపోండి, అంతే వెళ్ళిపోండి కళ్ళు మూసుకుని. గైస్ మన సబ్స్క్రైబర్స్ వచ్చారు, వాళ్ళు కూడా కనుక్కుందాం ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించిందో. రా బ్రో, పేరు? నా పేరు చాణక్య. ఎలా అనిపించింది బ్రో? ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది యాక్చువల్లీ. ఎలివేషన్స్, నరేషన్స్, యాక్టింగ్ అన్నీ బాగానే ఉన్నాయి. సో ప్లస్ పాయింట్లు అవన్నీ, అంటే నెగిటివ్ చెప్పలేను కానీ ప్రభాసే మేబీ లుక్స్ బాగుంటే బాగుండేది. అండ్ కొన్ని సీన్స్ కొంచెం డ్రాగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూలో ఒక సీన్ ముందు ఉంటుంది, ఫేస్ ఇంకా కొంచెం ఎక్కువ చూపించారు. సో ప్రభాస్ కొంచెం లుక్స్ బాగుంటే బాగుండేది ఈ మూవీలో. ఓవరాల్గా స్టోరీ టెల్లింగ్ అయితే నాకు బాగా నచ్చింది. అబ్సల్యూట్లీ యాజ్ గుడ్ యాజ్ KGF 1 and 2. సో దాంతో అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ కూడా పిల్లల దగ్గర కానీ చిన్న చిన్న అటెన్షన్ టు డీటెయిల్స్ అవి బాగా తీసాడు. అటెన్షన్ టు డీటెయిల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెపన్స్ అయినా ఏమైనా చాలా క్లారిటీగా తీసాడు. హీ డిడ్ ఇట్ విత్ అ విజన్. సో ఇట్ వాజ్ అ గుడ్, అదే డీటెయిల్స్ చాలా బాగున్నాయి మూవీలో. మనం సెకండ్ హాఫ్ కూడా కనుక్కుందాం మన వాళ్ళని. సో అది గైస్, మీరైతే ఓవరాల్గా చెప్తున్నా పండగ చేసుకోండి, వచ్చేయండి, మస్ట్ చూడాలి అంతే. ఎస్, మస్ట్ వాచ్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడే మూవీ అయిందనమాట. సో మూవీలో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్, నేను ట్రైలర్ చూసినప్పుడు నెగిటివ్ గురించి అనుకున్నాం మనం, డబ్బింగ్ గురించి. డబ్బింగ్ అయితే బాగుందనమాట, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేశాను డబ్బింగ్ చండాలంగా ఉంటుందేమో అని ట్రైలర్ ప్రకారం, బట్ బాగుందనమాట. అండ్ పాజిటివ్ విషయంకి వచ్చేసరికి BGM, ఎలివేషన్స్, స్టోరీ టెల్లింగ్, మైన్యూట్ డీటెయిల్స్ బాగా చూపించారనమాట. స్టోరీ టెల్లింగ్స్లో కూడా మినీ స్టోరీ టెల్లింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. స్టోరీ అంతా కూడా చాలా పెద్దది గైస్, అసలు మొత్తం ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ లాగా తీయచ్చు. బట్ స్పెషల్ థ్యాంక్స్ టు యష్ అని పెట్టారు, కానీ యష్ అపీరెన్స్ అయితే ఏమీ లేదు. నేను మ్యాక్సిమం నాన్ స్పాయిలర్ కింద చెప్పడానికి ఆలోచిస్తున్నాను అనమాట. మరి కథ అయితే మటుకు చాలా పెద్ద అనమాట. దీన్ని థర్డ్ పార్ట్ కూడా ఉంటుందేమో అనిపించింది నాకు. పార్ట్ 2 పేరు అయితే లాస్ట్లో రివీల్ అయితే చేశారనమాట. పార్ట్ 2 పేరు చెప్పకూడదు, చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. అండ్ విలన్స్ అయితే వచ్చేసి చాలా మంది అమ్మో, లాస్ట్కి వచ్చేసరికి ఇంకా విలన్స్ ఉన్నారు. అయ్యో బాబోయ్, అసలు ఫస్టే చాలామంది విలన్స్ ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోతారు. అండ్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా విలన్స్ ఉన్నారు. వామ్మో, అసలు ప్రభాస్ ఒకడు ఓ పక్కన బెస్ట్ ఫ్రెండ్ అంటే దీనికి పృథ్వీరాజ్కి అంటే దేవాకిని పృథ్వీరాజ్ క్యారెక్టర్కి అసలు ఎందుకు గొడవైంది, ఎందుకు బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు అనేది చూపించలేదు. బట్ వీళ్ళ బాండింగ్ చూపించారు, వీళ్ళ ఎమోషనల్ థింగ్ చూపించారు. అండ్ సీజ్ ఫైర్ అంటే మీనింగ్ ఏంటో ఈ స్టోరీలో చెప్పారు పార్ట్ 1 కింద. నేను బహుశా పార్ట్ 3 కూడా ఉంటుంది అనుకుంటున్నా. స్టోరీ అయితే చాలా పెద్దదన్నా, అది నిజం చెప్తున్నా కదా, 3 పార్ట్లు పడుతుంది అనుకుంటున్నా నేను. అండ్ పార్ట్ 2 పేరు చూస్తే పార్ట్ 2లో అంటే నాన్ స్పాయిలర్, మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో దేవ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ని అంటే ప్రభాస్ వచ్చేసి పృథ్వీరాజ్ని కింగ్ చేస్తాడు, అది సెకండ్ పార్ట్ అనుకుంటా. పార్ట్ 3 వచ్చేసి వీళ్ళకి వార్ మేబీ కావచ్చు, ఓర్ ఒకవేళ కంక్లూడ్ చేయాలంటే చేయొచ్చు. బట్ చాలామంది విలన్స్ ఉన్నారు. సో వాళ్ళందరికీ పార్ట్ 2 సరిపోద్ది అనమాట. ఎప్పటికీ ఎంతోమంది ఉన్నారు. అండ్ జగపత్ బాబు యాక్షన్ చాలా బాగుంది, ఝాన్సీ గారిది బాగుంది, అన్ని క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి అనమాట. ప్రతి ఒక్క దొర క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. దొర క్యారెక్టర్స్ అంటే ఈ కింగ్డమ్లో డిఫరెంట్ ట్రైబ్స్, డిఫరెంట్ క్లాన్స్, అంటే కాన్సర్ అనే కింగ్డమ్కి చాలా ప్లేసెస్ కింద డివైడ్ చేసి
దాన్ని ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే అంతమంది దొరలు ఉన్నప్పుడు ఒకటి ఇంపార్టెంట్ ఉంటాడు, ఇంకోటి అనవసరం సైడ్ క్యారెక్టర్లా ఉంటుంది అనుకోనా. కాదు, ప్రతి ఒక్క దొరకి బ్యాక్ స్టోరీ, ప్రతి ఒక్కడికి స్టోరీ టెల్లింగ్ అర్థం కొట్టేసాడు. ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంట్ అన్న. స్టోరీ టెల్లింగ్ అనేది పీక్స్ ప్లస్ ఈ సినిమాకి అయితే కనుక. అండ్ నెగిటివ్స్ విషయంగా వచ్చేసరికి కొంచెం లాగ్ అనిపించింది. బట్ నిజం చెప్తున్నా అన్న, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ పండగ, ఫుల్ పండగ అనమాట. వచ్చి చూడండి, మీకు బేభత్సంగా నచ్చేసిద్ది. ప్రభాస్ లుక్స్ కూడా బాగున్నాయి ఇందులో. ఆదిపురుషు అండ్ అలాగే మన రాధేశ్యామ్ తర్వాత ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రభాస్ అన్నకి. సో మూవీ చూడాలి మీరైతే కనుక. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ట్విస్ట్లు ఉన్నాయి, ఓకేనా. మీకు సెకండ్ హాఫ్లో అన్నీ రివీల్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ పార్ట్ 2 పార్ట్ 3 అయితే కంపల్సరీ, పార్ట్ 3 దాకా కూడా వెళ్ళిపోద్ది గైస్, పక్కా వెళ్ళిపోద్ది. అంత లెంతీ స్టోరీ అనమాట. నిజంగా ఒక లైక్ ఒక ఎట్లా చెప్పాలి ఎగ్జాంపుల్ మీకు, చాలా పెద్దదనమాట. అందరూ ఉగ్రం అంటున్నారు, స్టోరీ కాదు, అసలు సంబంధమే లేదు. ఉగ్రం లాగా అలాంటిది ఏమీ లేదు. ఉగ్రం రీమేక్ అని చాలా ఇచ్చేసారు కానీ అది అస్సలు కానే కాదు. అసలు చాలా ట్విస్ట్లు, చాలా పాయింట్స్, చాలా లెంతీ అనమాట స్టోరీ. నేను చెప్పకూడదు, విలన్ల మాటగా ఈ బాబాయ్ చాలామంది ఉన్నారు అన్న. అది గైస్ ఓవరాల్గా రివ్యూ మొత్తం అనమాట. డెఫినెట్లీ చూడండి. అండ్ మన ఛానల్ కొత్తగా వస్తే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే కనుక మీకేం పాజిటివ్స్ అనిపించాయి, మీకేం నెగిటివ్స్ అనిపించాయో కింద కామెంట్ డౌన్ చేయడం మర్చిపోద్దు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. కీప్ స్మైలింగ్ అండ్ కుదురుగా మీకన్నా తోపెళ్ళరు. బాయ్ బాయ్.